కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లలు కుంగితే ప్రాజెక్టు మొత్తం పనికిరాదని చెప్పడం సరికాదన్నారు. మేడిగడ్డ కుంగుబాటుపై విచారణ చేయించి తప్పులు బయటపెట్టాలన్నారు. కాళేశ్వరం ద్వారా 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండిందని తెలిపారు. నల్గొండ సభకు పోటీగానే అధికార పార్టీ మేడిగడ్డ పర్యటన చేపట్టిందన్నారు హరీష్ రావు. శాసనసభలో సభా సాంప్రదాయాలను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా శాసనసభ నడుపుతున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎజెండాలో లేకపోయినా ఈరోజు సడన్గా దాని మీద ఒకవైపు ఎల్ఏ మినిస్టర్ గారు, ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, మరి వారు మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంటగల్పే విధంగా ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు, ప్రతిపక్షం మాట వినకుండా సభ జరగదు. కానీ ఇక్కడ కేవలం అధికార పక్షం వాళ్ళు మాత్రమే మాట్లాడి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఎజెండాలో లేని అంశాల మీద వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధంగా మాట్లాడి అట్లీస్ట్ అవకాశం కూడా ఇవ్వకుండా వాయిదా వేసేటువంటి పద్ధతి ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను, శాసనసభ సాంప్రదాయాలను మంటగల్పడం తప్ప ఇంకొకటి కాదు. అయితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెళ్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం యొక్క సమాహారం. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇలా ఎన్ని ఉన్నాయి? అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెలు. ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లలు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు వెళ్తా ఉన్నారు సంతోషం, వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, గలగలా బారుతున్న కూడవెల్లి వాగు, ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈ రోజు కూడా కూడవెల్లి వాగు గలగల వారుతుంది. పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి. కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి. మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో, సిద్దిపేటలో, బెజ్జంకిలో, కరీంనగర్లో, గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి. ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు. ఇలా మొత్తంగా ఇలా నిన్నగాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినారు మన రాష్ట్రానికి ఒక వారం కింద. కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు? మల్లన్న సాగర్ను, రంగనాయక సాగర్ను చూపించారు. కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక సాగర్ను చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనల్ని మెచ్చుకొని పోయినారు. వీడియో ఫుటేజ్ ఉంది, పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి. మరి అవి కూడా చూపించాలి కదా. కేవలం ఒక మేడిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని మీరు కోడిగుడ్డు మీద ఈకలు బీకి రాజకీయంగా ఏదో 4 ఎంపీ సీట్లు రావాలనో, రాజకీయంగా లబ్ధి పొందాలనో, మా మీద బురద జల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు.